నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవం కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను తమ కుటుంబ సభ్యులు కలుస్తారని చెప్పారు మంత్రి అఖిలప్రియ. ఏకగ్రీవం కాని పక్షంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నామని చెబుతున్న అఖిలప్రియతో మా ప్రతినిధి నాగిరెడ్డి ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నిక ఉత్కంఠను కలిగిస్తుంది. టెక్నికల్గా నంద్యాల సీటు మాదే, వైసీపీ గుర్తు నుంచే భూమా నాగిరెడ్డి గెలిచాడు అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాము, అందరికీ అప్పీల్ చేశామని కూడా ప్రకటించాడు, బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక కొంత ఉత్కంఠను గురి చేస్తుంది. దీనిపై మాట్లాడేందుకు మనతో మంత్రి అఖిలప్రియ ఉన్నారు. మేడం, ఏకగ్రీవం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి? నాకు తెలిసి తప్పకుండా అవుతుందని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయము, అది కూడా అన్ని పార్టీలు పాటిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాము. అదేవిధంగా శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ సీటు మనకి ఎనార్మస్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు అదే పాటిస్తారని మేము నమ్ముతున్నాము. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు, టెక్నికల్గా నంద్యాల సీటు మాదే, భూమా నాగిరెడ్డి వైసీపీ గుర్తుపై గెలిచాడు, ఇప్పుడు కూడా వైసీపీ క్యాండిడేట్కి ఇస్తే ఏకగ్రీవం చేస్తామని చెప్పారు. కరెక్టే అని ఫస్ట్లో స్టార్టింగ్లో చేశారు, కానీ దాని తర్వాత ఏమి డెవలప్మెంట్ జరగలేదు. సో ఇప్పుడు పార్టీ సైడ్ నుంచి మేము అప్పీల్ చేయడం జరుగుతుంది, అవసరమైతే ఫ్యామిలీ కూడా అప్పీల్ చేయడం జరుగుతుంది. అది ఎట్లా చేయాలని పార్టీ సైడ్ నుంచి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, మరి కేఈ కృష్ణమూర్తి గారు, కాళ శ్రీనివాసులు గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఒకవేళ ఫ్యామిలీ అప్పీల్ చేయాలంటే కంపల్సరీ ఫ్యామిలీ కూడా అప్పీల్ చేయడం జరుగుతుంది. శిల్పామోహన్ రెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసేందుకే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళాడనే వాదన వినిపిస్తుంది. తప్పకుండా అండి, ఆయనకి లేకపోతే వేరే ఉద్దేశం అనేది, నాకు వేరే రీజన్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో ఈరోజు ప్రజలకి, కార్యకర్తలకి అందరికీ మంచి జరుగుతున్న టైంలో తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశంని వీడి వైఎస్ఆర్సీపీకి వెళ్ళారంటే ఒకటే ఒక కారణం, ఆయనకి టికెట్ కావాలా. నాకు టికెట్ కావాలని పట్టుకున్నాడే కానీ దేనికి కావాలా, అభివృద్ధి చేస్తాడా? ఏం అభివృద్ధి చేస్తున్నారు? 10 సంవత్సరాలు నీకు పవర్ ఇచ్చి కూర్చోబెట్టినారు, మంత్రిగా ఉన్నారు, కానీ ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. మొన్న మీ ఛానల్ వాళ్ళే క్వశ్చన్ చేశారు, 10 years మీరు ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశారంటే నాంచినారు. అంటే ఏం చేయలేదు. 10 years అభివృద్ధి చేయని వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి చేస్తారని ప్రజలు ఎట్లా నమ్ముతారు? అందుకే కేవలం టికెట్ కోసమే ఆయన పార్టీ మారడం జరిగింది. ఒకవేళ ఏకగ్రీవం కాకుండా ఎన్నికలే వస్తే మీ పార్టీ పరిస్థితి ఏముంటుందండి? ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రోడ్డు వైడనింగ్ ముఖ్యమంత్రి గారు నోట్లో ఎంచి రోడ్డు వైడనింగ్ మేము చేపిస్తాము అని చెప్పి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇది చాలు మాకు. తెలుగుదేశం పార్టీ ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ఎలక్షన్స్ అయినా కంపల్సరీ తెలుగుదేశం పార్టీ రావడానికి. ప్రజలు అంత ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు రోడ్డు వైడనింగ్ అనేది ఎంత దారుణంగా ఉందంటే నంద్యాల పట్టణంలో ఎవరైనా నంద్యాల పట్టణం దాటిపోవాలంటే తల కొట్టుకొని ఏంది నంద్యాల పరిస్థితి ఇట్లుందని అనుకునే పరిస్థితుల్లో రోడ్డు వైడనింగ్ చేపిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 500 కోట్ల రూపాయలతో నంద్యాల పట్టణం అభివృద్ధి చెందుతుందంటే ప్రజలు కూడా ఈ అభివృద్ధి అనేది మర్చిపోరు. శిల్పామోహన్ రెడ్డి వెంట వెళ్ళిన నాయకులందరూ కూడా వాళ్ళు చాలామంది ఇప్పుడు మళ్ళీ మీతో కలిసినట్లుగా కనిపిస్తుంది. మీలో మళ్ళీ భూమా నాగిరెడ్డిని చూడవచ్చు? నాలో కాదండి, నా చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఒక ప్రెస్టేజ్గా తీసుకొని పనిచేయడం జరుగుతుంది. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు పేరు నిలబెట్టాలని మేము, మా కుటుంబ సభ్యులే కాదు, క్యాడర్ కూడా ఆలోచిస్తుందంటే ఆయన ఎంత ఒక లీడర్షిప్ అనేది కింది స్థాయిలో కూడా ఇవ్వడం జరిగింది. మీరు భయపడిస్తున్నానా? ఇంకా లేదులేనా, అటువంటి రాజకీయాలు నాకు ఇంకా అలవాటు కాలేదు. తప్పకుండా ఓన్లీ అభివృద్ధే కావాలని చెప్పి భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఎప్పుడు కూడా క్యాడర్ తోటే ఇదే మాట చెప్పడం జరిగింది. భూమా నాగిరెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా మొన్న టీడీపీకి మేము వచ్చినప్పటి నుంచి ఎంత కష్టపడ్డారో, ప్రతి ఒక్క కౌన్సిలర్ ఇంటికి కానీ లేకపోతే వార్డుకి కానీ తిరిగి ఎంత కష్టపడ్డారు. ఇన్ని సంవత్సరాలు మా నాన్న రాజకీయాలు చేశాడు, కానీ ఇంత కష్టపడ్డారు నేను ఎప్పుడు చూడలేదు. నంద్యాల ఉప ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అవుతుందని ఆశిస్తున్నామని, ఒకవేళ ఎన్నికలు జరిగిన విజయం తప్పకుండా టీడీపీదే అని చెప్పి మంత్రి భూమా అఖిలప్రియ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల నుంచి కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.